గౌతమ్ బర్త్డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొని, ఫ్యామిలీ అంతా ఆనందంగా కిందికి దిగి వస్తూ ఉండగా, అతిథి హాల్‌లో కూర్చొని వాళ్ళందరికీ షాక్ ఇస్తుంది. దాంతో అందరూ ఉలిక్కిపడతారు. "అమ్మా! నువ్వెప్పుడొచ్చావు?" అని అడుగుతుండగా, "నాకు తెలుసు మీరు నన్ను ఫ్యామిలీ మెంబర్‌గా అంగీకరించలేకపోతున్నారని" అంటుండగా, "అటువంటిదేం లేదు" అని అర్జున్ అంటూ ఉండగా, అయితే ఫ్యామిలీలో ఒక మెంబర్ బర్త్డే పార్టీకి మరొక ఫ్యామిలీ మెంబర్‌ని పిలవరా మీరు? నాకు తెలుసు మీరు నన్ను పిలవరని అని అంటూ, మీరు చెప్పేటివన్నీ నీతి వాక్యాలు, మోసం చేసేది మాత్రం దారుణంగా ఉంటుంది అని కుటుంబం అంతటిని తిడుతూ ఉంటుంది అతిథి. ఎవరో ఒక్కరు మోసం చేశారని కుటుంబం అంతటిని అనడం తప్పు అని భానుమతి అంటూ ఉండగా, ఆ మోసానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది అతిథి. అందుకే అందరినీ అనాల్సొస్తుంది అని అతిథి అన్న మాటకి భానుమతి సైలెంట్ అయిపోతుంది. నేను ఒక 2 విషయాలు అడగడానికి వచ్చాను. ఇంద్ర ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు అనగానే, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు కదా అని గౌతమ్ అంటూ ఉండగా, అది అబద్ధం. మా అమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. అందుకే ఎంగేజ్మెంట్ ముందు రోజు ఫోన్ చేసి ఇంద్రకి రావద్దని బెదిరించింది అని చెప్పగానే అర్జున్ ప్రసాద్ ఉలిక్కిపడతాడు. కానీ ఫోన్లో నాకు రావడం ఇష్టమేనని నాతో చెప్పాడు కదమ్మా, నాకు మాటిచ్చాడు కదా అని అంటూ ఉంటాడు అర్జున్. అవును, మీకు మాటిచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి తీరాలి. మా అమ్మ మాట కన్నా మీ మాటకే ఇంద్ర ఎక్కువ వాల్యూ ఇస్తాడు. మా అమ్మకి భయపడి రాలేదో వేరే కారణమో నాకు తెలీదు, కానీ ఇంద్ర మాత్రం ఫంక్షన్కి రాలేదు. ఆ రోజు ఫ్లైట్స్ ఏవి క్యాన్సిల్ అవ్వలేదు అంటే ఇంద్ర అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. మీ మాటని కాదని కూడా ఇంద్ర రాలేదంటే ఈ ఇంట్లో ఏదో శక్తి అడ్డుపడింది అనగానే భానుమతి వైపు చూస్తాడు అర్జున్. నేనేం చేయలేదు, నేను మాట్లాడి 6 నెలలవుతుంది, నన్ను అనుమానించకురా అని కొడుకుని అంటూ ఉంటుంది భానుమతి. ఇంద్ర ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను వినండి. నా పెళ్ళి 2 సార్లు ఆగిపోయింది. 2 సార్లు నేను అవమానపడి గదిలో కూర్చొని ఏడ్చానే తప్ప ఈసారి అలా చెయ్యను. నా పెళ్ళి నేను నిర్ణయించుకున్న ప్రకారం జరగాలి. నా భవిష్యత్తు నేను నిర్ణయించుకున్నట్టు ఉండాలి. ఈసారి గనక నా పెళ్ళిలో ఏదైనా జరిగితే మాత్రం ఏడుస్తూ ఉండే అతిథిని కాదు, నేను చంపడానికి కూడా వెనకాడను అని అందరికీ వార్నింగ్ ఇస్తుంది అతిథి. ఇక మరొక విషయం చెప్పాలి అని గౌతమ్ ముందుకు వచ్చి, చిన్నప్పటి నుండి నేనే నీకు ఫస్ట్ విషెస్ చెప్పాలి అని ఎదురు చూసేవాడివి. నేనే నీకు బర్త్డే సెలబ్రేట్ చేసేదాన్ని. ఈసారి నన్ను పక్కన పెట్టి నీ బర్త్డేని నువ్వే సెలబ్రేట్ చేసుకున్నావు. కానీ నువ్వు పక్కన పెట్టినట్టు నేను నిన్ను పక్కన పెట్టలేదు, పెట్టలేను కూడా. నా మాట నేను తప్పలేను, కానీ నీకు మనస్ఫూర్తిగా విషెస్ కూడా చెప్పలేను. కానీ గిఫ్ట్ తీసుకొచ్చాను, ఇదిగో గిఫ్ట్ అని అతిథి అందించగానే అందుకుంటాడు గౌతమ్. ఓపెన్ చేయి అని అతిథి అనగానే ఓపెన్ చేసి చూసి అందులో ఉన్న గౌతమ్ ఫోటోని, పక్కనున్న క్యాప్షన్ని చూసి బాధపడతాడు గౌతమ్. నీకు కరెక్ట్గా సూట్ అయింది కదా ఆ క్యాప్షన్. నువ్వు ప్రేమకి మోసం చేసావు. ఈ ప్రపంచంలో చీటర్స్ లిస్ట్లో నువ్వే ఫస్ట్ ఉంటావు. అది కూడా చాలా గ్రేట్ కదా అని ఎగతాళి చేస్తుంది అతిథి. సైలెంట్గా బాధపడుతూ ఉంటాడు గౌతమ్. వెళ్ళిపోతూ, అంకుల్ మరొక విషయం చెప్తున్నాను. నాకు గనక ఈసారి అవమానం జరిగితే ఊరుకునే అతిథిని కాదు, సైనైడ్లా మారి అందరి ప్రాణాలు తీసే అతిథిని అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అతిథి. అందరూ కొయ్య బొమ్మలు అయిపోతారు. అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అతిథికి ఇంద్ర చేసిన ఫేక్ కాల్ గురించి తెలిసిందేమో అని. ఇక అందరూ రాత్రి పడుకోగా అహల్యకి ఇంద్ర చనిపోయినప్పుడు గౌతమ్ చేతిలో తన చేయిని పెట్టి గౌతమ్ దగ్గర మాట తీసుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అతిథి గౌతమ్ని తాళి కట్టమని ఫోర్స్ చేయడం, ఆ తర్వాత ఒక్కసారి అతిథి చేయి కట్ చేసుకోవడం, నీ వల్లే ఇదంతా జరిగిందని యామిని బెదిరించడం, లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ అన్నీ గుర్తు తెచ్చుకొని నిద్రలో నుంచి ఉలిక్కిపడి కూర్చుంటుంది అహల్య. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టూ చేరుతారు. ఏమైంది, పీడకల వచ్చిందా అని భానుమతి కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఎందుకు ఎందుకు ఉలిక్కిపడ్డావు తల్లి అని అంటుండగా సైలెంట్ అయిపోతుంది అహల్య. ఇక అందరూ రావడంతో, తెలీదు నానమ్మ, నేను అరవడంతో వచ్చాను అంటూ ఉంటాడు గౌతమ్. అవంతిక
దేవుని గదిలో నుండి దేవుని బొట్టు తీసుకురాపో అనగానే ఎవరికైనా పీనకడలు వస్తాయి, కడుపుతో ఉంటే మాత్రం అదేమైనా అసహజమా అని అంటూ ఉంటుంది అవంతిక. దాంతో సుభద్ర నువ్వైనా వెళ్ళి తీసుకురావే, వాళ్ళకి చెప్పి వేస్ట్ అని భానుమతి అనగానే వెళ్ళి దేవుని బొట్టు తీసుకొచ్చి అహల్య నుదుటిపై పెడుతుంది ఆ భానుమతి. రేపటి నుంచి పడుకునే ముందు అమ్మవారి బొట్టు పెట్టుకొని పడుకో. అరే గౌతమ్, తను మర్చిపోయినా నువ్వు పెట్టరా అని అంటూ ఇక పడుకో అమ్మా అంటూ మంచినీళ్ళు తాగించి పడుకోబెడుతుంది భానుమతి. ఇక గౌతమ్ తనని జాగ్రత్తగా చూసుకోవాలి, పీడకల రావడం కడుపులోని బిడ్డకి మంచిది కాదు, నువ్వు ఈరోజు తన పక్కనే పడుకో అని అంటూ వద్దు వద్దు, నువ్వు కాళ్ళు చేతులు వేస్తే నా మునిమనుమనికి ఇబ్బంది అయిపోతుంది, నువ్వు పడుకోవాల్సిన అవసరం లేదు సుభద్ర, ఈరోజు తనతో పాటే నువ్వు పడుకోవే అని అంటూ ఉంటుంది భానుమతి. అలాగే అత్తయ్య అంటుంది సుభద్ర. నీకేం పర్లేదమ్మా, మేమందరం నీతో పాటు ఉన్నాం అని అర్జున్ ప్రసాద్ కూడా అహల్యకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని చూస్తాడు గౌతమ్. కానీ భానుమతి వెళ్ళకుండా వెళ్ళి గౌతమ్ పడుకునే సోఫాలో కూర్చుంటుంది. నువ్వేంటై ఇక్కడ సెటిల్ అయ్యావు అని అంటూ ఉండగా, లేదురా నేను ఎక్కడికి వెళ్ళను, అవంతిక, కార్తిక్ మీరు ఇక్కడే ఉండండి, అర్జున్ ప్రసాద్ నువ్వు కూడా ఇక్కడే ఉండరా, దానికి తోడుగా ఉందాం, అది మళ్ళీ ఉలిక్కిపడి నిద్రలేస్తుందేమో అని భానుమతి అంటూ ఉంటుంది. మనందరం చాలా, లేదంటే పోలీస్ బెటాలియన్ కూడా దించమంటావా అని అవంతిక వెటకారం చేసిన భానుమతి సైలెంట్గా ఉండిపోతుంది. అర్జున్ ప్రసాద్ కూడా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఆ కుటుంబం అంతటి ప్రేమని అహల్యపై కురిపించడం గౌతమ్కి ముచ్చటగా అనిపిస్తుంది. అహల్యని అనుమానించి అవమానించిన రోజులు గుర్తొస్తాయి. రేపు స్వామీజీని కలిసి ఇందిరాగారు చనిపోయారని చెప్పి జాతకాలు కుదరలేదని చెప్తూ ఎలాగైనా పెళ్ళాపేయాలి అని అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అతిథి ఇందిరా గుచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఇందిరా ఎందుకు రాలేదు, అమ్మకి భయపడి రాలేదా? లేదు లేదు, అమ్మకి భయపడే రకం కాదు. ఆ అంకుల్ మాటని కూడా కాదని ఇంద్ర రాలేదంటే గౌతమ్ అహల్య ఏదైనా చేశారా? అసలు ఇంద్రాని పెళ్లి చేసుకోవద్దని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళే ఆపేశారా ఇంద్రాని అని అనుకుంటూ ఉంటుంది అతిథి. గౌతమ్ అయినా అంకుల్ మాట వినరేమో కానీ ఇంద్ర మాత్రం వింటాడు. అటువంటిది ఇంద్ర రాలేదు అంటే ఏదో మిస్టరీ ఉంది అని అనుకుంటూ ఉంటుంది అతిథి. అప్పుడే శ్రావ్య పాల గ్లాస్తో లోపలికి వచ్చి, అతిథి పాలడిగావు కదా తీసుకో అని అంటూ ఉండగా వెళ్తున్న శ్రావ్యని ఆగు శ్రావ్య అంటూ కూర్చొని పాలు తాగుతూ, నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది అతిథి. నా ఇష్టంతో నీకు పనేంటి అతిథి అని శ్రావ్య అడగ్గా, నా పెళ్లిపై నీ అభిప్రాయం అడుగుతున్నాను అంటూ ఉంటుంది అతిథి. శ్రావ్య సైలెంట్గా నిలబడిపోతుంది. శ్రావ్య అభిప్రాయం ఏంటి, జాతరలో ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.